హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ ఆంజనేయులు. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ జోన్ బై అంజీ ఛానల్. మరి ఇవాల్టి వీడియోలో మనం మైక్రోసాఫ్ట్ వర్డ్లో ఎంప్లాయీస్ శాలరీ స్టేట్మెంట్ని ఎలా తయారు చేయాలి విత్ ఫార్ములాస్తో అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నామండి. మీరైతే ఈ వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. బట్ ప్రతి ఒక్కరికి ఇది చాలా ఉపయోగపడుతుంది. మరి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా పొందొచ్చు. చూడండి, నేను ఎంఎస్ వర్డ్ ఆల్రెడీ ఓపెన్ చేశాను. బట్ ఎంప్లాయీ శాలరీ స్టేట్మెంట్ చేసేటప్పుడు కొన్ని కాలమ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకి A4 సైజ్ అనేది సరిపోదు. దీన్నే ల్యాండ్స్కేప్లోకి మార్చుకుందాం. పేజ్ లేఅవుట్లోకి వెళ్ళి ఇక్కడ ఓరియంటేషన్ ఉంటుంది. సో ఇందులో ల్యాండ్స్కేప్ అని ఉంటుంది. అదే 2016-19 వర్షన్లో అయితే ఇక్కడ లేఅవుట్ అని అనిపిస్తుంది చూడండి. సో ల్యాండ్స్కేప్లోకి వెళ్తే పేజ్ అనేది ఇప్పుడు ల్యాండ్స్కేప్లోకి వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలా, ఇక్కడ ఇన్సర్ట్లోకి వెళ్ళి చూడండి, టేబుల్లో ఇన్సర్ట్ టేబుల్ అని తీసుకున్నాం. ప్రస్తుతానికైతే ఇక్కడ ఒక 12, 13, 14 కాలమ్స్ తీసుకున్నాను. ఓకే, అనుకూలం బట్టి మీకు ఎన్ని కావాలంటే అన్ని కాలమ్స్ని తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ రోస్ వచ్చేసి నేను ఒక 8 తీసుకున్నా. ఓకే బటన్ని ప్రెస్ చేసిన. చూడండి, మీరు ఎక్సెల్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడున్న టేబులే ఎంఎస్ వర్డ్లో ఉంది కదా. సేమ్ ఇక్కడ ఏంటంటే ఎక్సెల్లో మీరు గమనిస్తే కనుక ఇక్కడ కాలం హెడ్డింగ్స్ ఉన్నాయి, ABCD అని. ఇక్కడ రో హెడ్డింగ్స్ ఉన్నాయి 1, 2, 3 అని. మనం ఒకవేళ ఏదైనా ఫార్ములా రాయాలనుకుంటే ఎలా రాస్తామంటే A1 ప్లస్ B1 ప్లస్ ఇట్లా రాస్తాం కదా. అట్లా ఇక్కడ కూడా మనం ఏమనుకోవాలంటే కాలమ్స్ని ఇది కాలం A అనుకోవాలి. చూడండి, ఇది కాలం B అనుకోవాలి. తర్వాత ఇది కాలం C, కాలం D, కాలం E, కాలం F, కాలం G, కాలం H, I, J, K, L, M, N. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఒకటి గ్యాప్ వచ్చింది కదండి. రో వచ్చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు ఏం చేసుకోవాలి, దీన్ని ఫస్ట్ రో అనుకోవాలి. ఇక్కడ ఇది A అండ్ ఫస్ట్ రో, కింద ఇది 2వ రో, 3వ రో, 4వ రో, 5వ రో, 6, 7, 8 ఇట్లా ఉంటాయి. సో వీటిని కావాల్సింటే మనం ఏం చేసుకోవచ్చు అంటే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ హోమ్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఫిల్ కలర్ ఉంటుంది కదా, ఏదో ఒక ఫిల్ కలర్ తీసుకోవచ్చు. మీరు అలైన్మెంట్ సెంటర్ పెట్టి బోల్డ్ పెట్టేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి వీటిని కూడా సెలెక్ట్ చేసుకోవడం, అలైన్మెంట్ సెంటర్ పెట్టుకొని బోల్డ్ పెట్టుకోవచ్చు. అంటే ఫిల్ కలర్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగో ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నేను ఎంప్లాయీ శాలరీ స్టేట్మెంట్ని ప్రిపేర్ చేసి ఫార్ములా కూడా వేయాలా. ఫస్ట్ రోలో ఇక్కడ నేను టైప్ చేస్తున్న హెడ్డింగ్ వచ్చేసి సేమ్ మీరు ఎక్సెల్ ఎట్లా ఉందో ఇక్కడ కూడా అట్లనే టైప్ చేసుకోవచ్చు. చూడండి, ఎంప్లాయీ శాలరీ స్టేట్మెంట్ అని టైప్ చేసిన ఇది ఒక హెడ్డింగ్, రైట్. కింద వచ్చేసి ఎంప్లాయీ నంబర్, ఎంప్లాయీ నేమ్, తర్వాత వచ్చేసి బేసిక్ పే అంటే డిసిగ్నేషన్ రాసుకుంటే రాసుకోవచ్చు. డెసిగ్నేషన్, బేసిక్ పే, వీళ్ళకి వచ్చేటువంటివన్నీ కూడా గ్రాస్ కిందకి వేసుకోవాలి. గ్రాస్ ఈ కింద ఇక్కడ రాసుకోవాలి మీరు. HRA, TA, DA, CGA. కొంతమందికి TA ఉంటుంది, కొంతమంది TA ఉండదు, CGA కూడా ఉంటుంది, ఉండదు. ఇక్కడ గ్రాస్ టోటల్ వేస్తున్నాం. ఇక్కడేమో కట్ అయ్యేటివన్నీ డిడక్షన్స్ వేస్తున్నాం. APGLI, PF, ఇంకా లోన్ ఏదైనా ఉంటే లోన్ పెట్టుకోవచ్చు. మీ ఇష్టం, ఎన్ని కాలమ్స్ అయినా అక్కడ రాసుకోవచ్చు. సో ఇప్పుడు నేను డిడక్షన్స్ టోటల్ వేస్తున్నా. ఇక్కడ నెట్ శాలరీ వేస్తున్నాను. చూడండి, గమనించండి. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాను, ఈ పైన టైటిల్ని ఏమో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి లేఅవుట్లోకి వెళ్ళగానే ఇక్కడ మార్జ్ సెల్స్ మీద క్లిక్ చేస్తున్నా, అలైన్మెంట్ సెంటర్ పెట్టేసిన. కావాలనుకుంటే మీరు బోల్డ్ పెట్టుకోవచ్చు. తర్వాత ఈ HRA, TAD ఉన్నాయి కదా, వీటిని సెలెక్ట్ చేసుకొని మరి ఎక్కడికి వెళ్ళాలి, లేఅవుట్లోకి వెళ్ళి మార్జ్ సెల్స్, సెంటర్, తర్వాత బోల్డ్ పెట్టేసుకున్నాం. చూడండి, బోల్డ్ వచ్చిందా. నెక్స్ట్ ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకున్నాం. లేఅవుట్, మర్జ్ సెల్స్, సెంటర్ పెట్టుకోవాలి, బోల్డ్. ఓకే, బట్ ఇవి వర్టికల్గా ఇట్లా 1 by 1 సెలెక్ట్ చేసుకోవాలా. మళ్ళీ లేఅవుట్లోకి వెళ్ళాలి, మర్జ్ సెల్స్, సెంటర్, బోల్డ్ కావాలంటే Ctrl+B యూజ్ చేసినా సరిపోతుంది. మీరు మర్జ్ సెల్స్, అలైన్మెంట్ సెంటర్, Ctrl+B. చూడండి, సో ఇట్లా ఇవన్నీ కూడా వర్టికల్గా మీరు ఈ విధంగా సో మర్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇండివిజువల్గా అన్నీ ఒకేసారి చేసుకోవడానికి వీలు పడదు. చూడండి, మర్జ్ సెల్స్, అలైన్మెంట్ సెంటర్, Ctrl+B, బోల్డ్ యూజ్ చేసినాం. మర్జ్ సెల్స్, సెంటర్, అదిగో Ctrl+B యూజ్ చేస్తే బోల్డ్ అయిపోతుంది.
మరి వీటిని సెలెక్ట్ చేసుకున్నాం, కంట్రోల్ బి, చూడండి కంట్రోల్ బి సెలెక్ట్ చేసుకోవడం, మరి వీటికి సెలెక్ట్ చేసుకున్నాం కంట్రోల్ బి, అయిపోయింది కదా. ఇది ప్రొఫార్మా. ఇప్పుడు ఇక్కడ నేను టైప్ చేయాలి ఇంకా డేటాని, సీరియల్ నెంబర్ 1 అని టైప్ చేసి ఏదో ఒక పేరు అయితే టైప్ చేసినాం. ఇక మీరు చూడండి డెసిగ్నేషన్ సీనియర్ అసిస్టెంట్ అని టైప్ చేసినాం. వాళ్ళకు వచ్చేటువంటి బేసిక్ పే ఏంది అని అంటే ఎంత, ఒక 40,000 అనుకుందాం. ఇక నెంబర్ 2 రికార్డ్ ఇక్కడ టైప్ చేసినాం. సో ఇక్కడ ఒక పేరు, సో జూనియర్ అసిస్టెంట్ అని టైప్ చేసినాం, ఒక 35,000. నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇక్కడ నెంబర్ 3 రికార్డు టైప్ చేసినాం, ఇక్కడ సేమ్ రికార్డ్ అసిస్టెంట్ ఏదో సంథింగ్, వీళ్ళకి 34,000 ఇట్లా ఉంది కదా. సో ఇప్పుడు వీటికి సో కొన్ని డిపార్ట్మెంట్స్లో డిఫరెంట్గా ఉంటుంది, కొంతమంది టీఏనే ఉండదు, సీసీఏ ఉండదు. అలాంటివి చూడండి ఇప్పుడు హెచ్ఆర్ఏ ఒక 12% అనుకుందాం, టీఏ ఉన్న వాళ్ళకేమో ఒక 5% అనుకుందాం, డిఏ 20.02% అనుకుందాం. అది మీకు ఎంత ఉంటే అంత వేసుకోండి. కొంతమంది సీసీఏ ఉంటుంది, ఉండదు. ఓకే, ఇప్పుడు దీని ప్రకారము ఈ బేసిక్ పేని బేస్ చేసుకుని మనం వీటికి ఫార్ములాస్ వేయాలి. ఎలా వేయాలంటే చూడండి, ఇవి జస్ట్ మీకు ఐడియా కోసమే పైన ఈ హెడ్డింగ్స్ పెట్టాను, మీరు అర్థం చేసుకుంటారని. అర్థమైందా? సో కాబట్టి ఇప్పుడు నేను చూడండి బేసిక్ పే నుంచి 12%ని యాడ్ చేయాలి. దీనికి ఎట్లా వ్రాస్తాం ఫార్ములా, మీరు లేఅవుట్లోకి వెళ్ళాలి, ఇక్కడ ఫార్ములా ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఫార్ములా విజార్డ్ బాక్స్ వస్తుంది. మీరు ఇక్కడ ఏం టైప్ చేయాలా, ఈ ఉన్న ఫార్ములాని మొత్తం తీసేసేయండి. సో ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు ఈ 40,000 చూడండి బేసిక్ పేకి, ఈ 40,000 అడ్రస్ ఎట్లా అంటే ఈ అనే కాలంలో ఏ రోలో ఉందండి, 5th రోలో ఉంది కదా. ఇక్కడ మీరు ఏం టైప్ చేయాలా, ఈ 5 ఇంటూ షిఫ్ట్ పట్టుకొని 8 నొక్కితే ఇంటూ వస్తుంది. ఎంత పర్సెంటేజ్, 12/100 అనేయచ్చు, పర్సెంటేజ్ అనేయచ్చు. ఓకే బటన్ని ప్రెస్ చేయగానే చూడండి వచ్చిందా. మరి టీఏ మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, మళ్ళీ సేమ్ లేఅవుట్లో ఫార్ములాస్లోకి వెళ్ళాలి. ఇక్కడ ఏం చేయాలా, ఈజ్ ఈక్వల్ టు ఉండి ఇప్పుడు బేసిక్ పే సెల్ అడ్రస్ ఎంత, ఈ అనే కాలంలో ఏ రోలో ఉంది, ఇది చూసుకోవాలి మీరు, ఇది కాదు, ఈ 5 కదా. సో ఈ 5 ఇంటూ ఎంత పర్సెంటేజ్, ఒక 5% అనుకుందాం, 5/100. ఎంటర్ కొడితే వచ్చిందా. సేమ్ డిఏ కూడా అంతే. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలా, లేఅవుట్లో పోవాలి. ఇక్కడ ఫార్ములా కొంతమంది కనపడకపోతే ఈ డేటా కింద ఒక యారో ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి ఫార్ములా వస్తుంది. చూడండి క్లిక్ చేయండి. ఇక్కడ మీరు సో డైరెక్ట్గా టైప్ చేసి ఇంకా సేమ్ ఇంక ఇది ఏముంది మీకు తెలుసు కదా, ఈ 5 ఇంటూ ఎంత పర్సెంటేజ్ ఉంది, 20.02% ఉంది, /100 వేస్తే చూడండి ఎంటర్ కొట్టేస్తే వచ్చిందా. మరి సీజీ అనేది కొంతమంది కామన్గా ఉంటుంది, కొంతమందికి ఏమో ఉండదు. అది ఒకవేళ ఉంటే పెట్టుకోవచ్చు, లేకపోతే. ఇక గ్రాస్ టోటల్ ఎలా వేయాలి అంటే బేసిక్ పే ప్లస్ హెచ్ఆర్ఏ ప్లస్ టీఏ ప్లస్ డిఏ ప్లస్ జిఏ కదా. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ లేఅవుట్లోకి వెళ్ళిన తర్వాత ఫార్ములాలోకి వెళ్ళండి. వెళ్ళగానే సో ఇక్కడ మీరు చూడండి, సో దీనికి ఏం చేయొచ్చు అంటే సమ్ బ్రాకెట్ లోపల లెఫ్ట్ అని టైప్ చేసుకొని బ్రాకెట్ క్లోజ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ కర్సర్ ఉంది కదా, ఈ కర్సర్కి ఎడం వైపున ఉన్నటువంటి వాల్యూస్కి సమ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మీరు లెఫ్ట్ అని టైప్ చేయొచ్చు. లేదా ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ ఎఫ్ ప్లస్ చూడండి E4 ప్లస్ F4 ప్లస్ G4 ప్లస్ H4 ప్లస్ I4 అట్లా ఇచ్చినా సరిపోతుంది. సో చూడండి ఓకే బటన్ ప్రెస్ చేస్తే వచ్చిందా గ్రాస్ టోటల్. మరి ఏపీజీఎల్ అనేది కొంతమంది కామన్గా ఉంటుంది. సో ఎంతో 150నో 100 300 అది ఎంత దాన్ని బట్టి. ఇక పిఎఫ్ అనేది కూడా ఒక పర్సెంటేజ్, ఎంత ఒక 10%, మీరు 12% ఇస్తున్నారా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఫార్ములా వేయాలంటే ఏం చేయాలా, ఇక్కడ యాక్టివ్ సెల్ ఉంచాలి, లేఅవుట్లో ఫార్ములాస్లోకి వెళ్ళండి. ఇక్కడ మాత్రం మీరు ఏం టైప్ చేయాలా, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా బేసిక్ పే నుంచే కదా వచ్చేది. E5 ఇంటూ ఎంత పర్సెంటేజ్ చెప్పండి, 10%/100. ఎంటర్ వేస్తే చూడ వచ్చిందా. మరి ఈ రెండింటిని ఇక్కడ టోటల్ చేయాలా. అప్పుడు ఇప్పుడు చూడండి ఇక్కడ లేఅవుట్లోకి వెళ్ళి ఫార్ములా మీరు అనుకోవచ్చు సమ్ ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ కొట్టేస్తే సరిపోతుంది కదా అని.
ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సమ్ చేసేస్తుంది, కాబట్టి ఇది రాంగ్. మీరు అప్పుడు ఏం చేయాలా, ఓన్లీ ఈ రెండింటిని టోటల్ చేయాలి. కాబట్టి దీని కాలం ఎంత, కే కదా, ఏ రోలో ఉంది అది 5, కాబట్టి మీరు ఇక్కడ K5 ప్లస్ మరి దీన్ని సమ్ చేయాలి కదా, ఎల్ అనే కాలంలో 5th రోలో ఉంది కాబట్టి L5. ఇది చూడండి, ఎంటర్ కొడితే వచ్చేసిందా. మరి నెట్ శాలరీ చూడండి ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఫార్ములాలోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏం టైప్ చేయాలా, ఇది తీసేయాల్సిందే. ఇక నెట్ శాలరీ ఏమి, గ్రాస్ టోటల్ మైనస్ డిడక్షన్ టోటల్ కదా. గ్రాస్ టోటల్ సెల్ అడ్రస్ జే అనే కాలంలో ఏ రోలో ఉంది, 5వ రోలో, కాబట్టి మీరు J5 మైనస్ డిడక్షన్ సెల్ అడ్రస్ ఎం అనే కాలంలో ఏ రోలో ఉంది, 5th రోలో కదా, M5. సో చూడండి, మీరు ఎంటర్ ప్రెస్ చేయండి, అదో వచ్చేసిందా. మీకు వచ్చేటువంటి శాలరీ ఇది. మీరు ఒకసారి అయితే క్యాల్కులేట్ చేసుకోండి, యాజ్ యూజువల్గా తెలిసిపోతుంది అప్పుడు, ఓకేనా. సో ఇప్పుడు ఈ ఫస్ట్ రికార్డుకి మనం ఇలాగ చేసాం కదా. సో అప్పుడు ఈ రికార్డు కూడా మీరు ఏం చేసుకోవాలో, పైన ఎట్లాగైతే ఇచ్చామో సో అదే విధంగా రిమైనింగ్ వాటికి కూడా ఇచ్చుకోవాలి. కాబట్టి మీరు సో అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ కూడా వీడియోని రివిజన్ చేసుకోండి, ఓకే, వర్క్ చేసుకోండి, చాలా బాగా యూజ్ అవుతుంది ఎంప్లాయీస్ అందరికీ కూడా. సో ఇది మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి, కామెంట్ అయితే ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.